ఇంకా ఇంతసేపు ఇట్లనే కూర్చోవాలి. ఇప్పుడు వస్తా అని చెప్పిపోయినాడు మీ అంకుల్. ఇంతవరకు అయింది, ఇంకా వస్తలేడు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ఈ పోలీసులందరూ అంతే. తెలిసిన వాళ్ళనైనా తెలియని వాళ్ళనైనా గంటలు గంటలు వెయిట్ చేయించుకునేదే తెలుసు వీళ్ళకి. నేను వస్తప్పుడు ముందరనే మా నాన్న మధ్యాహ్నం కల్లా ఇంట్లో ఉండాలి అన్నాడు. ఎందుకురా? మా అమ్మ మా నాన్న తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేస్తుంటే పోయినారు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి రాత్రి కావచ్చు. ఇంకా ఇంట్లో అవని స్వప్న ఒంటరిగుంటారు. ముందరనే వాళ్ళకి ఒకరికొకరంటే పడదు. అందుకే మా నాన్న తొందరగా ఇంటికి రాని వార్నింగ్ ఇచ్చినాడు. ఈడ చూస్తుంటే ఇంకా ఆలస్యం అయ్యేలాగే ఉంది. అవును, ఇంకా లేట్ అయితే మా ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడతారు. నేను పోలీస్ స్టేషన్కి వచ్చినా అని కూడా వాళ్ళకి తెలియదు. మా ఇంట్లో వాళ్ళకి మాత్రం తెలుసా ఏంది? ఎందుకైనా మంచిదే, ఒకసారి అవనికి ఫోన్ చేస్తా. ఏమైంది? ఆల్రెడీ అవనివి 3 మిస్ కాల్స్ ఉన్నాయి. నా ఫోను సైలెంట్లో పడింది, చూసుకునిలేను. ఇంతకి నాకు ఎందుకు ఫోన్ చేసిందో ఏమో. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. హలో, ఏవండి? అవని, ఎందుకు నాకు 3 సార్లు ఫోన్ చేసినావు? నా ఫోను సైలెంట్లో పడింది, చూసుకునిలేను. అవునా, నేను ఇప్పటి వరకు మీ గురించి ఆలోచిస్తున్నా, ఎందుకు ఫోన్ ఆన్సర్ చేసలేరు అని. ఆడ ఏం ప్రాబ్లం లేదు కదా? అంతా ఓకేనా? ఓకే అవని. ఆ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడినారా? ఇంకా లేదు, కొంచెం టైం పట్టేలాగానే ఉంది. అవునా? అవును, ఇంతకి నాకి ఎందుకు ఫోన్ చేసినావు? అది మరేంటంటే... ఏమన్నా అర్జెంటా? అదేం లేదండి. సరే అయితే నేను ఇంటికి వచ్చినాక మాట్లాడతా. సరేనండి. ఇంటి దగ్గర అంతా ఓకే కదా? ఓకేరా. అనవసరంగా ఇడికొచ్చి తప్పు చేసినామనిపిస్తుంది. మనల్ని బాగా వెయిట్ చేయించేది గాక మన వైపు న్యాయం ఉంటేనే హెల్ప్ చేస్తా అంటున్నాడు. కాని జరిగిన దానిలో తప్పు మనదే. వీళ్ళు హెల్ప్ చేసేదేమో గాని మనల్నే బొక్కలేక దోస్తట్టున్నారు. ఇందాక మా చేతుల్లో దెబ్బలు తిన్నావు, నీకింకా సిగ్గురాలేనా? ఆ నోటికి మంచి మాటలు ఎప్పుడు రావా? నువ్వు మర్యాదగా నోరు మూసుకొని కూసుంటే సరిపోతుంది. మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావనుకో, నీకు 2వ రౌండ్ కూడా కోటింగ్ ఉంటుంది. నిజాలు మాట్లాడితే ఎవరికి నచ్చదు. అరే, మా అంకుల్ వస్తున్నాడు, లేయండి. బాగా లేట్ అయిందే? అదేం లేదు సార్. సరే, ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏందో. నాకు ఎక్కువ టైం లేదు, తొందరగా చెప్పండి. సార్, మరేమైందంటే నేను పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించినాను. ఆ అమ్మాయి పేరు పల్లవి. ఇదంతా నాకు తెలిసిందే కదా. ఇంతకు ముందు మీ నాన్న నాకు మొత్తం చెప్పినాడు. నీకు ఇష్టం లేకుండా వేరే అమ్మాయితో పెళ్లి చేసినారని కూడా నాకు తెలుసు. కొంపదీసి మీ నాన్న మీద కంప్లైంట్ చేయడానికి వచ్చినావా ఏంది? అయ్యో, అదేం లేదు. నా సమస్య వేరే ఉంది. సరే చెప్పు. నేను ప్రేమించిన పల్లవి రీసెంట్గానే అమెరికా నుంచి ఇండియాకి వచ్చింది. ఎంతైనా నేను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి కదా. తను ఎలా ఉందో ఒకసారి చూడాలి అనిపించింది. అందుకు చెప్పా చేయకుండా మీ ముగ్గురం పల్లవి వాళ్ళ ఊరికి పోయినాము. వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కొని నేరుగా పల్లవి వాళ్ళ ఇంటికి పోయినాము. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏ డౌట్ రాకుండా మేము చందా కోసం వచ్చినట్టు చెప్పినాము. తర్వాత ఏమైంది? పల్లవిని చూసి కొద్దిసేపు మాట్లాడి ఆ నుంచి వచ్చేసినాము. అయితే దీనిలో సమస్య ఏముంది? సమస్య ఏందంటే పల్లవి వాళ్ళ బావకి మా ముగ్గురు మీద డౌట్ వచ్చింది. అదీగాక పల్లవి మీద అనుమానంతో మా ముగ్గురు డీటెయిల్స్ కనుక్కోమని డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్కు ఫోన్ చేసి చెప్పినాడు. అది కూడా సీక్రెట్గా. ఇప్పుడు మేమెవరు అనేది పల్లవి వాళ్ళ బావకి తెలిసిందనుకో, పల్లవిని వాళ్ళ బావ టార్చర్ చేయొచ్చు. అదీగాక మళ్ళీ తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా అమెరికాకు తోలుకొని పోవచ్చు. ఇదే సార్ నా ప్రాబ్లం. నా వల్ల పల్లవికి ఏ సమస్య రాకూడదు. మీ ముగ్గురికి కొంచెమన్నా బుద్ధుందే? నువ్వు ఎంత గాఢంగా ప్రేమిస్తే మాత్రం ఆల్రెడీ పెళ్ళైపోయిన ఒక అమ్మాయి ఇంటికి పోవడానికి మీకు సిగ్గులేదు? ఒక అమ్మాయి జీవితం మీకేమన్నా ఆటలుగుందా? మీ వల్ల తన భర్త ఆమెని టార్చర్ చేస్తే ముందు వెనక చూసుకునే పని లేదా? దీనిలో మాత్రం ముమ్మాటికి మీదే తప్పు. నేను ముందరనే చెప్పినా కదా, ఖచ్చితంగా మనదే తప్పంటాడు. ఈ నుంచి పోదము అన్నాను. మీరు నా మాట వింటే కదా. సారీ సార్, దీనిలో ముమ్మాటికి తప్పు నాదే. నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ సార్, మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి. నేను పల్లవి 4 సంవత్సరాలు ప్రేమించుకున్నాము. మా ఫ్యూచర్ గురించి ఎన్నో కలలు కన్నాము. చివరికి మా జీవితాలు తలకిందులైపోయినాయి. మీరే చెప్పండి, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన వాళ్ళని మర్చిపోవడం అంత సులువా? పల్లవిని చూడాలనుకోవడం తప్ప? తప్పు కాదు, కానీ పల్లవికి తెలియకుండా వాళ్ళ ఇంటికి పోవడం తప్పు.
కానీ నా వల్ల పల్లవికి శిక్ష పడితే నేను భరించలేను. నేను కూడా ఒకప్పుడు లవ్ ఫెయిల్యూరే. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సార్, ఆ పల్లవి వాళ్ళ బావ ఎవరికైతే ఫోన్ చేసి మాట్లాడినాడో ఆ పోలీస్ ఆఫీసర్ నెంబరు డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. మీ పవర్ని ఉపయోగించి ఆయన ద్వారా మా డీటెయిల్స్ ఏవి బయటికి రాకుండా మీరే చేయాలి. ఇంతకి మీకు ఆ డీటెయిల్స్ ఎక్కడివి? పల్లవిచ్చింది. ఇదిగో ఈ పేపర్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఈ ప్లేస్ మన సైడు కాదే. అట్లా అనొద్దు సార్, మేము మీ పైనే ఆశలు పెట్టుకున్నాము. అవును సార్, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. ఇదొక్కసారికి హెల్ప్ చేయండి ప్లీజ్ సార్. సరే, నేను నా పవర్ ఉపయోగించి ఏదో ఒకటి చేస్తా. కానీ ఇలాంటిది మళ్ళీ రిపీట్ అయిందనుకో, ఇంకా మళ్ళీ రిపీట్ కాదు సార్. ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయము. అదీగాక మీ నాన్న నాకు బాగా కావాల్సిన వాడు. ఈ రీజన్ తోనే నీ వైపు తప్పున్నా ఏమోని హెల్ప్ చేస్తున్నా. ఇప్పటి నుంచైనా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. సరే సార్. ఇంకా మొత్తం నేను చూసుకుంటా. మీరింటికి వండి. ఏమన్నా అవసరమైతే ఫోన్ చేస్తా. థ్యాంక్ యూ సార్. హమ్మయ్యా, రేయ్ వచ్చిన పని పూర్తయింది. ఇంకా మనకి పల్లవికి ఏ ప్రాబ్లం ఉండదులే. మీ అంకుల్ మనకి అస్సలు హెల్ప్ చేయడేమో అనుకున్నాను. కానీ మొత్తానికి అనుకున్న పని పూర్తయింది. మనం ఇంకా ఆల్మోస్ట్ ఈ ప్రాబ్లంలో నుంచి బయటపడినట్టే. నాకైతే మస్తు హ్యాపీగా ఉంది. నాకు కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఈ గుడ్ న్యూస్ గురించి పల్లవికి వెంటనే చెప్పాలి. ఫస్ట్ ఇంటికైతే పోదాం. సరే. ఏమ్మా, బావున్నారా? బాగున్నాం స్వామి, మీరు బాగున్నారా? బావున్న తల్లి. వాళ్ళు నా కూతురు అల్లుడు. సంతోషమమ్మా. ఈ మధ్యనే అమెరికా నుంచి ఇండియాకి వచ్చినారు. ఈడ వారం రోజులు ఉండిపోతారు. వీళ్ళిద్దరికి పెళ్ళైనాక మొదటిసారి ఊరికొచ్చినారు. అందుకే వీళ్ళ పేర్ల మీద అర్చన చేయండి స్వామి. సరే అమ్మా, ఇవ్వండి. వీళ్ళవి పేర్లు చెప్పండి. అభిరామ్, పల్లవి. సరే అమ్మా. మీకి పెళ్ళైనాక మొదటిసారి గుడికొచ్చినారు. ఆ దేవుడికి బాగా మొక్కండి. మీరిద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మీ మధ్యలో ఇలాంటి గొడవలు సమస్యలు రాకూడదు. అట్లని మొక్కండి. సరే అత్తయ్య. దేవుడా, నా కూతురు అల్లుడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు సాగాలి. నా కూతురు పల్లవికి కోపం ఎక్కువ. చీటికి మాటికి అల్లుడితో గొడవ పడకుండా వాళ్ళిద్దరు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. నా కూతురు పల్లవికి కోపం తగ్గాలి. నా కోరిక ఇదే స్వామి. దేవుడా, నా పల్లవి ఎప్పుడు నాతోనే ఉండాలి. నన్ను ఇప్పటికైనా భర్తలాగా యాక్సెప్ట్ చేయాలి. తను గతంలో ప్రేమించిన వారిని పూర్తిగా మర్చిపోయి నాతో కలిసి సంతోషంగా ఉండాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా పల్లవి మనసు మారాలి. ఇదే తండ్రి నా కోరిక. దేవుడా, నాకున్న ఒకే ఒక కోరిక కిరణ్ నేను ఒకటి కావాలి. ఈ అభి అంటే నాకు ఇష్టం లేదు. నేను ఇష్టపడినవాడు, నేను గాఢంగా ప్రేమించిన వాడే నా భర్త కావాలి. మేమిద్దరం పెళ్లి చేసుకోవడానికి మా మధ్య ఉన్న సమస్యలు, ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. అందరూ మా ప్రేమని అర్థం చేసుకోవాలి. ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నా కోరిక ఇదే. ఇదిగో తీసుకోమ్మా. మీ పూజ పూర్తయింది. మీ కూతురు గుడికి కనీసం బొట్టు కూడా లేకుండా వచ్చింది. కొత్తగా పెళ్ళైన జంట బొట్టు లేకుండా అట్లా గుడికి రాకూడదు. భర్త యొక్క ఆయుష్ భార్య ధరించే పూలు, గాజులు, బొట్టులోనే ఉంటది. అదీగాక అట్లా ధరించడం మన సాంప్రదాయం. ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగైనా ఉండండి, కనీసం గుడికొచ్చినప్పుడైనా సాంప్రదాయంగా ఉండాలి. నేను చెప్పిన స్వామి, కాని నా కూతురు చాలా మొండిది. నేను చెప్పిన మాట వింటే గదా. ఆమె గారికి కోపం ముక్కు మీదే ఉంటది. మనం ఏ మాట్లాడినా తప్పే. అవతల మనుషుల్ని అస్సలు అర్థం చేసుకోదు. ఈ కాలం పిల్లలు అట్లే ఉంటారు. కానీ మనం వాళ్ళపైన విసుక్కోకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. బాబు, చెప్పండి స్వామి. ఇదిగో దీనిలో కుంకుమ పూలు ఉన్నాయి. ఇవి తీసుకొని నీ భార్యకు పెట్టు. సరే స్వామి. అట్లనే తల పాపిట్లో కూడా బొట్టు పెట్టు. ఇప్పుడు చూడు, నీ ముఖానికి అందం వచ్చింది. అందులో పువ్వులు కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టు. ఇంకా చాలు, కావాలంటే నేను ఇంటికి పోయిన తర్వాత పెట్టుకుంటా. ఇప్పుడేం అవసరం లేదు. అట్లా అనకూడదమ్మా. సౌభాగ్యంతో ఉన్నవాళ్ళు ఎప్పుడు పువ్వులు, బొట్టు వద్దు అనకూడదు. అట్లా అనడం మంచిది కాదు. బాబు, నువ్వు పెట్టు. సరే స్వామి. సాక్షాత్ అమ్మవారి దిగొచ్చినట్టుంది.
ఎంత కలగా ఉన్నవో. అంత బాగుంది గాని ముఖంలో చిరునవ్వు లేదు. కొంచెం నవ్వమ్మా. మీరు గుళ్ళ పూజారా లేక ఫోటోగ్రాఫరా? నాకి నవ్వు రాకుండా ఎట్లా నవ్వమంటారు? ఏ పల్లవి, పెద్దవాళ్ళతో అట్లా మాట్లాడొచ్చా? తప్పమ్మా, సారీ చెప్పు. సారీ. మరేం పర్లేదమ్మా. నువ్వు ఎందుకో కోపంగా ఉన్నావని నాకు అర్థమైతుంది. మరి నాకి కోపం రాదా? ఈ దేవుణ్ణి ఇందాక అడిగిన, కిరణ్ నేను ఒకటి కావాలి, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అని. అడిగిన నెక్స్ట్ మినిట్ ఈ అభి వచ్చి నాకు బొట్టు పూలు పెడితే కోపం రాదా? నేను అడిగిందేంది, ఆ దేవుడు చేస్తుందేంది? నేను ముందరనే మస్తు కోపంగా ఉన్నా, దానికి తోడు నవ్వు ఏడ్సు అంటే. నువ్వేమి బాధపడద్దు తల్లి. నీ కోరిక ఏదైనా సరే ఆ దేవుడు వింటాడు. నిజంగా? నిజంగా. నీకి ఏదైతే సరైనదో ఏదైతే మంచో అదే చేస్తాడు. ఇప్పుడు నీ ముఖంలో నవ్వు కూడా వచ్చింది. సంతోషం. మేము వెళ్ళొస్తాం స్వామి. మంచిదమ్మా, వెళ్ళిరండి. అమ్మయ్యా, ఆ పూజారి చెప్పినాడు కదా, ఆ దేవుడు నా కోరిక వింటాడు, నన్ని కిరణ్ని ఒకటి చేస్తాడు. పదండి పోదాం. నీ కోరికలో నిజంగంటే న్యాయం ఉంటే ఆ దేవుడు ఖచ్చితంగా తీడుస్తాడు. లేకపోతే నీకి ఏదైతే మంచో అదే చేస్తాడు. ఆ దేవుడు లీలలు ఎవ్వరికి అర్థం కావు. అమ్మయ్యా, ఆయన వచ్చినాడు. పని పూర్తయ్యే ఉంటది. బాగా సంతోషంగా కనబడుతున్నారు అంటే అర్థం అనుకున్న పని పూర్తయిందన్నమాట. అవును, నేను మా డీజీపీ అంకుల్తో కలిసి మాట్లాడినాను. నా ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయినట్టే. ఇంకా నా వల్ల పల్లవికి నా ఫ్రెండ్స్కి ఎలాంటి సమస్య ఉండదు. మొత్తం మా అంకుల్ చూసుకుంటా అన్నాడు. అమ్మయ్యా, సంతోషమండి. ఇన్ని రోజుల నుంచి మీరు ఆ సమస్యని తలుచుకుంటూ ఇంట్లో ఎవరితో సరిగ్గా లేరు. చివరికి ఆ సమస్య కారణంగానే మీరు మందు కూడా తాగి ఇంటికొచ్చినారు. ఇప్పుడు మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పటి నుంచైనా ఇంట్లో అందరితో మంచిగా ఉండండి, ముఖ్యంగా నాతో. మీకు ఏమైనా సమస్య వచ్చినా కోపం వచ్చినా ఫస్ట్ బలయ్యేది నేనే, అందుకే చెప్తున్నా. సారీ అవని, నిజంగా నువ్వు నా వల్ల చాలా బాధపడినావు. ఇప్పటి నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. చీటికి మాటికి నీ పైన కోప్పడను, సరేనా? సరే. ఇప్పుడు చెప్పావని, నువ్వు నాకు 3 సార్లు ఫోన్ ఎందుకు చేసినావు? మళ్ళీ ఆ స్వప్నతో ఏమైనా సమస్యనా? నీతో గొడవ పెట్టుకైందే? అందుకే నాకి ఫోన్ చేసినావా? ఈ స్వప్న గురించి నిజం చెప్పాలనా వద్దా? నా ముందరనే పపాయ తినింది. హాస్పిటల్కి పోదామంటే రాను అనింది. ఈ రోజు జరిగింది మొత్తం ఈయనకు చెప్తే, అమ్మో వద్దులే. ఎంత కాదనుకున్నా వీళ్ళ మధ్య ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళు సొంతం అన్నా చెల్లెళ్ళు. ఈయన గారి చెల్లెలు ప్రెగ్నెంట్ కాదు అని నాకు డౌట్ వచ్చిందని చెప్తే మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాడేమో. వాళ్ళ చెల్లెలకే సపోర్ట్ చేసి మాట్లాడితే ఎంత కాదనుకున్నా అన్నయ్య ఈయనని నమ్మనిక లేదు. ఆ స్వప్న గురించి పూర్తి నిజం తెలిసే వరకు ఈయనకి చెప్పకపోవడమే మంచిది. ఒకవేళ ఆ స్వప్న నిజంగా ప్రెగ్నెంట్ అయితే నేను ఈయన దృష్టిలో చెడైతా. నిజాలు తెలుసుకొని మాట్లాడమే కరెక్ట్. ఇంతగా థింక్ చేస్తున్నావంటే ఏదో పెద్ద ప్రాబ్లమే అయి ఉంటది. అలాంటిదేం లేదు. మరి నాకు ఎందుకు ఫోన్ చేసినావంటే ఏం చెప్పవేంది? అది నాకి మామయ్య ఫోన్ చేసినాడు. నా కొడుకు కిరణ్ ఇంకా ఇంటికి వచ్చినాడా లేదా అని అడిగినాడు. మరి నువ్వేం చెప్పినావు? మీరు మధ్యాహ్నం కల్లా ఇంట్లో ఉంటా అన్నారు కదా, మీరు ఇంకా ఇంటికి వచ్చలేరని తెలిస్తే మామయ్యకి కోపం వస్తుంది, అందుకే ఇంటికి వచ్చినాడు అని చెప్పిన. అమ్మయ్యా, థ్యాంక్స్ అవని. నేను తొందరగానే రావాలనుకున్నాను, కానీ లేట్ అయింది. మా నాన్నకి నా మీద కోపం రాకుండా మేనేజ్ చేసినందుకు థ్యాంక్స్ అవని. మనలో మనకి ఇవన్నీ ఎందుకు గాని, రండి లోపల కోదాం. ఎప్పుడు తిన్నారో ఏమో, రండి అన్నం పెడతా. సరే అవని. ఏవండి, రేపే మన కూతురు పుట్టినరోజు. మన కూతురుని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆశగుంది. అవునే, ఎందుకైనా మంచిదే. ఒకసారి మన కూతురికి ఫోన్ చేసి రేపు మేము వస్తున్నామని చెప్దాం. నేను వద్దు అని ముందరనే చెప్పినా కదా. ముందరనే చెప్తే మన కూతురికి సర్ప్రైజ్ ఏముంటది? చెప్పా చేయకుండా పోతేనే బాగుంటది. మన కూతురు సంతోషపడుతుంది. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ వేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి.
నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.